గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం చర్మ వ్యాధి సెల్యులైటిస్ గురించి తెలుసుకుందాం। చర్మం పగుళ్ళు బారినట్లుగా కనిపిస్తూ కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్ స్టెఫిలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది। చర్మంపై ఒక చోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది। అయితే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు। స్ట్రెప్టోకాకస్ స్టెఫిలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి। అవేమిటంటే కాళ్ళు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్త సరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్ల వాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు పై కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం। దీని లక్షణాలు। ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం। ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి। వ్యాధి సోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవటం, నొప్పి, వేడిగా అనిపించటం, జ్వరంతో పాటు అది కొందరిలో చలి జ్వరంగా వ్యక్తం కావడం। సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా రావడం, కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం। చలికాలంలో ఈ బాధలు ఎక్కువగా పెరుగుతాయి, ఎందుకంటే సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి। ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిపారుతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే। పైగా చలిగాలులకు వెళ్ళినప్పుడు మరింతగా ఇది పెరుగుతుంది। ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా మారుతుంది। సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి। అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్ల బారిన పడకుండా నివారించడంతో పాటు సెల్యులైటిస్ను అదుపు చేయవచ్చు। చలికాలంలో మామూలుగానే వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది। దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు। ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతుల ఆహారం తీసుకోకపోవటం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి తీవ్రతరం అవుతుంది। అయితే సెల్యులైటిస్ను నివారించవచ్చు। అదెలా అంటే చర్మాన్ని శుభ్రంగా తేటగా ఉంచుకోవటం, ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా మైల్డ్ సోప్ వాడుకోవడం, మిగతా చర్మంతో పోలిస్తే మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్ళు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి కానీ తేమగా ఉండే వాటిని కానీ పూసుకోవడం, చర్మం పగుళ్ళు బారి తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకుండా ఉండడం, గోళ్ళు, చర్మంతో గోళ్ళు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవడం, లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశం ఉంటుంది। చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా ఒళ్ళంతా కప్పి ఉంచే దుస్తులు వాడుకోవాలి। చర్మానికి గాయాలు కాకుండా చూసుకోవాలి। చర్మం తెగిన, గాయాలైనా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయోటిక్ క్రీమ్స్ వాడుకోవాలి। పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి। ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే మధ్య భాగాలు తేమతో ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి। రోజు తగినన్ని నీళ్లు తాగాలి। వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి। డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ జబ్బులను అదుపులో ఉంచుకోవాలి। చివరగా చలికాలంలో కొన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దాంతోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి। అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్ని, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే సెల్యులైటిస్ వంటి చర్మ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు।
సెల్యులైటిస్ తగ్గడానికి డాక్టర్ సూచనల మేరకు తగిన యాంటీబయాటిక్స్ తీసుకోవడం, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యము. ఈరోజు మనం చర్మవ్యాధి సెల్యులైటిస్ గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.